భైరవిపురం అనే అందమైన గ్రామంలో శంకర్ భవానీలకు కమల అనే పాప పుడుతుంది. కాని భవానీ మరణిస్తుంది. తరువాత శంకర్ సూర్యకాంతని వివాహం చేసుకుంటాడు. వీరికి విమల అనే పాప పుడుతుంది. సూర్యకాంతం కమలని పట్టించుకునేదే కాదు. కమల చూడటానికి నల్లగా ఉన్న మంచి గుణం ఉంటుంది. విమల తెల్లగా ఉందని పొగరుతో చాలా గర్వంగా ఉండేది. అప్పుడు సూర్యకాంతం, "ఓసే కమల, టైం ఎంతైతుందే, ఇంకా నిద్రపోతూనే ఉంటావా? సూర్యుడు నడినెత్తి మీదకొచ్చేశాడు. ఇంకా పడుకుంటూ ఉంటే పనులు ఎవరొచ్చి చేస్తారు?" అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది. ఆ కేకలు విన్న కమలకు మెలకువ వచ్చి, "అయ్యో పిన్ని, వంట చేస్తుంటే చెయ్యి కాలడం వల్ల రాత్రి ఏమీ తినలేదు. దీంతో నీరసంగా ఉండి మెలకువ రాలేదు పిన్ని." "ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే చెయ్యెందుకు కాలుతుంది చెప్పు? ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా ఆలోచిస్తూనే ఉంటావు. ఇంకా పని మీదకి ధ్యాస ఎప్పుడు పెడతావో ఏంటో." "ఇప్పుడే మొహం కడుకునెళ్ళి పనులన్నీ పూర్తి చేస్తాను పిన్ని." "ఇప్పుడు నువ్వు మొహం కడుక్కున్నంత మాత్రాన కోకిల హంస కాలేదు కదా. అలాగే నువ్వు కూడా ఎప్పటికీ తెల్లగా అవ్వలేవులే." ఆ మాటలకు కమల బాధపడుతూ వంటగదిలోకి వెళ్తుంది. "అమ్మా, టీ" అంటూ తన గది నుండి బయటకొస్తూ ఉండగా కమల ఎదురు పడుతుంది. "చిచి, ఉదయాన్నే నీ దరిద్రపు మొహం చూశాను. నీకెన్నిసార్లు చెప్పాను ఉదయాన్నే నాకు కనిపించొద్దని? నిన్ను చూస్తే ఒంట్లో వికారం పుట్టుకొస్తుంది." ఇలా తల్లి కూతుళ్ళిద్దరూ కమలను ఎప్పుడూ అవమానిస్తూ ఏడిపిస్తూనే ఉంటారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు, అమ్మా కమల, విమల, ఒకసారి ఇలా రండి. నేను ఏం తెచ్చానో చూడండి. "ఇదిగో నాన్నా, మంచినీళ్ళు తీసుకో." "ఏంటి నాన్నా, ఏం తెచ్చావు నా కోసం?" కొత్త బట్టలు తెచ్చానమ్మా, రేపు పండగ కదా అని ఇద్దరికి ఇస్తాడు. "నానా, నా కోసం కొత్త బట్టలు తెచ్చావా? చాలా బాగున్నాయి నానా." "ఛీ, ఈ డ్రెస్ రంగు నాకు అస్సలు నచ్చలేదు. నాకు తెచ్చిన డ్రెస్ కంటే తనకు తెచ్చిన డ్రెస్సే బాగుంది." అది కాదమ్మా, ఇద్దరికి ఒకేలా డ్రెస్సులు తెచ్చాను కానీ రంగులు మాత్రం వేరువేరు అంతే. "ఏంటండి, దీనికి నా కూతురికి పోలిక? నక్కకి నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉంటుంది. నా కూతురు ఆకాశంలో చందమామలా ఉంటుంది. కాని ఇది మాత్రం కారు మబ్బు కన్నా హీనంగా ఉంటుంది." "అయినా దాని రంగుకి ఏ డ్రెస్ అయినా అస్సలు బాగుంటుందా ఏంటి?" అంటూ విమల కమల చేతిలో ఉన్న డ్రెస్ ని లాక్కొని తన గది లోపలికి వెళ్ళిపోతుంది. "మరేం పర్వాలేదులే నాన్నా, ఈ డ్రెస్ కూడా బాగుంది" అంటూ తన డ్రెస్సుని తీసుకుని మురిసిపోతుంది. "నీది చాలా మంచి మనసమ్మా." నీలాంటి మంచి మనసున్న అమ్మాయికి ఆ దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడులే అంటూ అందరూ ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్ళిపోతారు. కాని విమల మాత్రం కమలకు డ్రెస్ కొనడం వల్ల అసూయతో దాన్ని ఎలా అయినా పాడు చేయాలని అనుకుంటుంది. చీకటి పడ్డాక విమల మెల్లగా కమల ఉన్న గదిలోకి వెళ్తుంది. డ్రెస్సుని చూసి దాన్ని తీసుకొని కత్తెరతో మొత్తాన్ని కత్తిరించేస్తుంది. "పండక్కి కొత్త బట్టలు వేస్తానని సంబరపడిపోయావు కదే, ఇప్పుడు బట్టలు ఎలా వేసుకుంటావో నేను చూస్తాను" అంటూ నవ్వుకుంటుంది. మరుసటి నాడు ఉదయం కమల లేచి చూసేసరికి తన కొత్త బట్టలు చినిగిపోయి ఉంటాయి. దీంతో కమల చాలా బాధపడుతుంది. ఇలా కమలని ప్రతి విషయంలోనూ విమల ఎప్పుడూ సంతోషంగా ఉండనిచ్చేది కాదు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సూర్యకాంతం బయట నుంచి వస్తూ, "అబ్బబ్బబ్బబ్బా, బయట ఎండలు మండిపోతున్నాయి. ఏవేవ్, ఎక్కడ చచ్చావే? కాస్త మంచినీళ్ళివ్వవే." "పిన్ని, నేను వంట చేస్తున్నాను. విమలని అడిగి తీసుకో పిన్ని." "నా కూతురికే పని చెప్పమంటావా? నువ్వక్కడ ఏం వంట వెలగబెడుతున్నావే? అంటే నా కూతురికి పని చెప్పి పని మనిషిని చేయాలనుకుంటున్నావా?" "అయ్యో, నా ఉద్దేశం అది కాదు పిన్ని. నేను వంట చేస్తున్నాను. చేతులు ఖాళీ లేవు. విమల ఎలాగో ఖాళీగానే ఉంది కదా, అందుకే తనకి చెప్పమన్నాను పిన్ని." "ఏంటి, నా కూతురికి నీలా ఏం పని పాట లేదనుకున్నావా? తను బయటికెళ్ళడానికి అందంగా రెడీ అవుతోంది. నీలా ఎప్పుడు జిడ్డు మొహంతో ఉంటుందని అనుకుంటున్నావా ఏంటి?"
ఎందుకు పిన్ని? ఇప్పుడు నేనేమన్నానని? నేను విమల్ని ఎప్పుడు నా సొంత చెల్లిగానే భావించాను. కాని నువ్వు మాత్రం నన్ను ఒక మనిషిలో కూడా చూడవు అంటూ ఏడుస్తుంది. చిచి, ఆపవే ఏడుపు గుట్టు మొహందారా, ఏమైనా అంటే చాలు ఏడుస్తావు అని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయ్యో దేవుడా, నాకెందుకిచ్చావు ఈ జన్మ? కన్న తల్లి చనిపోయింది. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలీదు. సవతి తల్లి చెల్లెలు ఎప్పుడు నన్ను అవమానిస్తూ బాధ పెడుతూనే ఉంటారు అంటూ తనలో తానే కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా కమల, విమల పెళ్లి వయసుకి వస్తారు. దీంతో శంకర్ కమలకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతాడు. కమల నల్లగా ఉండడం వల్ల వచ్చిన ఏ పెళ్లి కొడుకు కూడా కమలని చూసి ఇష్టపడరు. ఒకరోజు సోఫాలో కూర్చుని ఉండగా సూర్యకాంతం అక్కడికొచ్చి, ఏవండి, ఇది మీకేమైనా బాగుందా? మీరు కాళ్ళరిగిపోయేలా తిరిగినా దానికి జన్మలో పెళ్లి కాదు. ఇప్పటికీ ఇన్ని సంబంధాలు చూశారు. వారిలో ఏ ఒక్కరైనా దాన్ని చూసి ఇష్టపడ్డారా? కాబట్టి మీరు దానికి సంబంధాలు చూడటం మానేసి మన చిన్నమ్మాయి విమల గురించి కాస్త ఆలోచించండి. ఇప్పుడు విమల గురించి ఏం ఆలోచించాలి కాంతం? అదేనండి, విమల పెళ్లి గురించి. దానికి ఏదైనా ఒక పెద్దింటి సంబంధం తీసుకుని వచ్చి పెళ్లి చేద్దాం. ఏంటి, పెద్దమ్మాయికి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చెయ్యాలా? నలుగురు ఏమనుకుంటారే? నన్ను ఆడిపోసుకోరు. అయినా దాని రంగును చూసి ఎవరైనా దాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటారండి? దాని గురించి ఆలోచిస్తే నా కూతురి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఇంతకీ మీరు చూస్తారా, లేక నన్నే ఒక పెద్ద సంబంధం చూడమంటారా అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులకి సూర్యకాంతం విమలకి ఒక గొప్పింటి సంబంధం చూస్తుంది. అమ్మా విమల, రెడీ అయ్యావా? త్వరగా కాని అమ్మా, పెళ్ళోళ్ళొచ్చే టైం అయిపోయింది. అయిపోయిందమ్మా. చూడు నేనెలా ఉన్నాను. నీకేంటి తల్లి, కొందనపు బొమ్మలా ఉంటావు. నిన్నెవరైనా చూస్తే అలా పెళ్లికి సరే అని చెప్పాల్సిందే. నువ్వు ఎంత అదృష్టవంతురాలివే తల్లి, నా బంగారు తల్లివి. ఇది చాలా పెద్దింటి సంబంధమమ్మా, నువ్వక్కడ మహారాణిలా బతకొచ్చు అంటూ తెగ హడావిడి చేస్తుంది. ఇంతలో వాళ్ళ ఇంటి ముందుకు ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో నుంచి పెళ్లికొడుకు ఉపేంద్ర, వాళ్ళ అమ్మ ద్రాక్షాయిని, అలాగే వాళ్ళ అన్నయ్య శ్రీధర్ లోపలికొస్తారు. నమస్కారం నమస్కారం అన్నయ్య గారు, ఇక అమ్మాయిని చూపించండి. సూర్యకాంతం లోపలికెళ్ళి విమలని తీసుకొస్తుంది. విమల, ఉపేంద్ర ఒకరికొకరు చూసుకొని ఇష్టపడతారు. చెల్లెమ్మ, ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి నా పెద్ద కొడుకు శ్రీధర్ అన్నయ్య. వీడు అంతంత మాత్రమే చదువుకున్నాడు. పైగా నల్లగా ఉన్నందువల్ల ఈ అమ్మాయి కూడా వీడిని చూసి ఇష్టపడ్డం లేదు. ఎన్ని సంబంధాలు చూసినా ఫలితం లేకుండా పోయిందన్నయ్యా. ఇంతలో కమల టీ కప్పులు బయటికి తీసుకొస్తూ అందరికీ ఇస్తుంది. ఈ అమ్మాయి నా పెద్ద కూతురు కమల. చూడ్డానికి నల్లగా ఉన్నా మనసు మాత్రం చాలా మంచిది అంటూ చెప్తూ ఉంటాడు. ఇంతలో విమల, నీకు ఇంటి పని వంట పని మొత్తం వచ్చా అమ్మా? దాంతో సూర్యకాంతం కలగచేసుకొని, మా అమ్మాయిని చెప్పడం కాదు గాని వదిన గారు, ఈ కాలం పిల్లల్లా కాకుండా పాతకాలం మాదిరిగా పద్ధతిగా ఉంటుందండి. ఇంటి పని వంట పనితో పాటు పెద్దలంటే చాలా గౌరవం అంటూ లేనిపోని అబద్ధాలన్నీ చెప్తుంది. ఇదిలా ఉండగా శ్రీధర్ కమలను చూసి ఇష్టపడతాడు. అన్నయ్య గారు, మీ ఇద్దరమ్మాయిలు నాకిద్దరు కొడుకులు చాలా బాగా నచ్చారు. మీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరిని నా ఇంటి కోడలుగా చేసుకుంటాను. దాంతో శంకర్ చాలా సంతోషపడిపోయి తన కూతుర్లిద్దరినీ ఉపేంద్ర, శ్రీధర్కిచ్చి వివాహం చేస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. విమల అత్తారింట్లో రాజభోగాలు అనుభవిస్తూ ఉంటుంది. నల్లగా ఉన్నందువల్ల ద్రాక్షాయిని కమలని ఎప్పుడూ చిన్న చూపు చూస్తూ ఉండేది. దీంతో కమలకి అత్తారింట్లో కూడా ఎప్పుడు కష్టాలు తప్పలేదు. ఒకరోజు ద్రాక్షాయిని కమలతో, చీచి, నిన్ను కోడలిగా చేసుకోవడం వల్ల నేను నలుగురిలో తిరగలేకపోతున్నాను తల్లి.
అందరూ ఎంత నల్లగా ఉన్న అమ్మాయిని నువ్వెలా కోడలుగా చేసుకున్నావని ఎగతాళి చేస్తున్నారు అంటూ కమలని ఎప్పుడూ ఆడిపోసుకుంటూనే ఉండేది. దాంతో కమల అత్తారింట్లో ఒక పని మనిషిలాగా బ్రతికేది. కాని కమలా భర్త శ్రీధర్ చాలా మంచివాడు. కమలని ప్రతి విషయంలోనూ అర్థం చేసుకుంటూ ఉంటాడు. కమలా, నువ్వెంత మంచిదానివి. మా అమ్మ నిన్ను ఎన్ని మాటలన్నా సరే నువ్వు ఆమెను ఒక్క మాట కూడాను. క్షమించు కమలా. నిన్ను మా అమ్మ ఏమన్నా అంటున్నా నేను నీకు ఏమీ చేయలేకపోతున్నాను. అలా ఎందుకు అనుకుంటున్నారండి? నన్నన్నది మా అత్తయ్య గారే గదా. మీకు పెద్ద చదువు లేకపోవచ్చు, కానీ మీలో ఏదైనా సాధించగలిగే ప్రతిభ ఉందండి. కాబట్టి మీరు ఏదైనా తలుచుకుంటే అది చెయ్యగలరు. కనుక మీరేదైనా ఒక వ్యాపారం ప్రారంభించండి అంటూ శ్రీధర్ని కమల ఎప్పుడూ ప్రోత్సహించేది. అదలా ఉండగా ఒకవైపు విమల ఉపేంద్రను ఎప్పుడూ పట్టించుకునేదే కాదు. విమల, నీ అందం పిచ్చి వలన నాకు వచ్చిన జీతం మొత్తం నీ మేకప్ సామాన్లకి సరిపోతున్నది. నీ అందం ఎక్కడ చెడిపోతుందనే భయంతో నన్ను కూడా దగ్గరికి రానివ్వడం లేదు. అంటే ఏంటండి మీరనేది? అయినా మీకొచ్చే జీతం ఏమైనా తక్కువ? నా అందాన్ని పెంచుకోవాలంటే నేనా మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలాగండి అంటూ అక్కడుంచి వెళ్ళిపోతుంది. దీంతో శ్రీధర్ చేసేదేమీ లేక ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు దాక్షాయిని అనారోగ్యం కారణంగా మంచాన పడుతుంది. అమ్మా విమల, ఓ విమల, ఒకసారి రామ్మా అంటూ పిలుస్తుంది. ఆ పిలుపుకు విమల విసిగిపోతూ లోపలికి వచ్చి తన అత్తయ్యతో, ఏంటి ఎప్పుడు అస్తమానం ఆరుస్తూనే ఉంటారు? నేనేమైనా పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాననుకుంటున్నారా అని అరుస్తుంది. మరేం లేదమ్మా, కొంచెం ఆ పక్కన ఉన్న నూనెతో నా కాళ్లకు మర్దన చేస్తామని పిలిచాను. ఏంటి చేసేది? నేను మీ కాళ్ళు పట్టుకోవాలా? ఛీ, నాకంత కర్మ పట్టలేదు. నా సుకుమారమైన చేతులతో ఇలా చేస్తే కందిపోతాయి అత్తయ్య. ఇవన్నీ చేయడానికి మన ఇంట్లో ఉందిగా ఒక పని మనిషి, దానికి చెప్పుకోండి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి కాసేపటికి కమల అక్కడికొచ్చి, అయ్యో అత్తయ్య గారు, వంట చేస్తూ కాస్త ఆలస్యమైంది, క్షమించండి. ఇప్పుడే మీ కాళ్లకు మర్దన చేస్తాను. ఇదిగో ముందు జ్యూస్ తాగండి అంటూ జ్యూస్ ద్రాక్షాయినికిస్తూ తన కాళ్ళని పడుతుంది. దీంతో దాక్షాయిని బాధపడుతూ కమలతో, నన్ను క్షమించవమ్మా. నా కళ్ళు మూసుకుపోయి నీ మంచి మనసుని గుర్తించలేకపోయాను. అందమంటే మంచి గుణం ఉండడమని తెలుసుకోలేకపోయాను. ఇన్నాళ్ళు నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు కోడలివైనా నన్ను కూతురులాగా చూసుకున్నావు అంటూ ఏడుస్తూ ఉంది. అయ్యో అత్తయ్యగారు, బాధపడకండి. నన్ననే హక్కు మీకుంది. ఇప్పటికైనా నన్ను మీరు అర్థం చేసుకున్నారు. నాకదే చాలు అంటూ ఒకరినొకరు ఓదార్చుకుంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా శ్రీధర్ కమల ప్రోత్సాహంతో తను బట్టల వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాన్ని పొందుతాడు. దీంతో కమలని తన తల్లిని చాలా బాగా చూసుకుంటాడు. ఇదిలా ఉండగా ఒకవైపు విమల తన భర్తకొచ్చిన జీతంతో సరిపెట్టుకోకుండా బయట కూడా అప్పులు చేసేవాళ్లు, జల్సా ఖర్చులు పెట్టేవాళ్లు. దీంతో వాళ్లు అప్పుల పాలై పేదవారిగా దిగజారిపోతారు. ఇక చేసేదేమీ లేక ఉపేంద్ర, విమల ఇద్దరు కలిసి శ్రీధర్ని సహాయం అడుగుతారు. అక్క, ఇన్నాళ్ళు నిన్ను అవమానించినందుకు నన్ను క్షమించు. మా ఆయనకు వచ్చిన డబ్బుతో సరిపెట్టుకోకుండా గొప్పలకి పోయి అప్పులు చేశాను. ఇప్పుడు అప్పుల వాళ్ళందరూ ఇంటి మీదకి వస్తున్నారు. నాకెలాగైనా మీరే సాయం చేయాలక్కా అని ప్రాధేయపడుతుంది. చూడు విమల, మనకి జీవితంలో అందం ఉంటేనే సరిపోదమ్మా, కష్టపడే తత్వం కూడా ఉండాలి. నీ అందమనే పిచ్చితో ఉన్నత స్థాయిలో ఉన్న ఉపేంద్రను పేదవాడిగా మార్చేశావు. నీకు డబ్బుందనే గర్వంతో మా ఆయన్ని చాలా చిన్న చూపు చూశావు. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు ఇప్పటికైనా తెలుసుకొని నువ్వు మారావు, అంతే చాలు నాకు అంటూ విమలని హత్తుకుంటుంది. దాంతో శ్రీధర్ తన బట్టల వ్యాపారంలో ఉపేంద్రను కూడా భాగస్వామిగా చేస్తాడు. దీంతో అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తారు. అది ఒక అందమైన పట్టణం. ఆ పట్టణంలో రాజేందర్ అనే పెద్ద వ్యాపారవేత్త ఉంటారు. తన భార్య శ్రీదేవి
వీరికి ఇద్దరు కుమార్తెలు వెన్నెల, హాసిని. వీరు చాలా ధనవంతులు, చాలా పేరు పొందినవారు. శ్రీదేవి తల్లిగారైన రాధమ్మది రామాపురం అనే గ్రామం. అది పల్లెటూరు. ఒకరోజు రాధమ్మ తన కూతురు శ్రీదేవికి ఫోన్ చేసి ఇలా అంటుంది. రాధా, ఎలా ఉన్నారు? అల్లుడుగారు, నా మనవరాలు బావున్నారా? ఆ అమ్మా, అంతా బావున్నాం. మీరెలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? అలానే ఉందమ్మా. ఆరోగ్యం అస్సలు బాగా ఉండడం లేదు. నిన్ను, పిల్లల్ని చూడాలనిపిస్తోంది. ఒకసారి వచ్చి వెళ్ళండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమ్మా, నువ్వేం బాధపడకు, మేమొస్తాం. ఇక్కడ కొన్ని పనులున్నాయి. నేను మీ అల్లుడుగారు ఆ పనులు చూసుకుని వస్తామమ్మా. ముందు మీ మనవరాలని పంపిస్తాంలే అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది శ్రీదేవి. శ్రీదేవి తన పిల్లలైన వెన్నెల, హాసినిని పిలిచి ఈ విధంగా మాట్లాడుతుంది. అమ్మ వెన్నెల, హాసిని, మీరు వెంటనే అమ్మమ్మ వాళ్ళింటికెళ్ళాలి. అమ్మమ్మకి ఆరోగ్యం బాలేదు, మిమ్మల్ని చూడాలంటోంది. ఆ మాటలకు వెన్నెల, ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? మేమా? అక్కడికా? నోవే. అయినా అది పల్లెటూరు మమ్మీ. మేమక్కడ అస్సలు అడ్జస్ట్ అవ్వలేం. మా వల్ల కాదు మమ్మీ, నువ్వు డాడీ వెళ్ళండి అని అక్కా చెల్లి అంటారు. అలా కాదమ్మా, అర్థం చేసుకోండి. మేం వెళ్ళలేక కాదు, మాకు ఇక్కడ కొన్ని పనులున్నాయి కదా. మీరు వెళ్ళాక 2 రోజులకు మేం కూడా వచ్చేస్తాం. అంతవరకు మీరెళ్ళి అమ్మమ్మని చూసుకోండి. మమ్మీ, నో మమ్మీ. అక్కడి కల్చర్ మాకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ గేమ్ క్లాసెస్, డాన్స్ క్లాసెస్, స్విమ్మింగ్ పూల్స్ కూడా ఏమీ ఉండవు. అక్కడ పట్టింపులు అన్నీ చెప్పెళ్ళాలి, చెప్పులేసుకెళ్ళాలి అనే విధంగా ఉంటుంది. నా వల్ల కాదు మమ్మీ, మమ్మల్ని వదిలేయ్ అని అంటారు. అలా అంటే ఎలా? నా కోసమైనా వెళ్ళండమ్మా. నేను వెళ్ళక మీరు వెళ్ళకపోతే అమ్మమ్మ చాలా బాధపడుతుంది. ఓకే మమ్మీ, నువ్వింతలా చెప్తున్నావు కాబట్టి వెళ్తాం. మాకక్కడ ఉండాలనిపించకపోతే మాత్రం వెంటనే రిటర్న్ వచ్చేస్తాం. ఓకే ఓకే, ముందు మీరు లగేజ్ ప్యాక్ చేసుకోండి. డాడీ వచ్చి ట్రైన్ ఎక్కిస్తారు. అనుకున్న విధంగానే శ్రీదేవి తన పిల్లలను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళింటికి పంపిస్తుంది. వాళ్లేమో అతి కష్టం మీద ఆ గ్రామానికి చేరుకుంటారు. ఆ గ్రామంలోకి రాగానే అక్కడ ప్రజలందరూ వాళ్ళని వింతగా చూస్తూ ఉంటారు. వాళ్ల వేషధారణ అంతా విచిత్రంగా ఉంటుంది. అప్పుడే అక్కడికి నీలిమ అనే అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ ఊరి పెద్ద రాఘవయ్య కూతురు. చూడండి, నేననే మాటలు మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది పల్లెటూరు. ఇక్కడ వాళ్ళందరూ మిమ్మల్ని వింతగా చూస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు కూడా ఇలాంటి బట్టలు వేసుకోవద్దు. మీరు ఎక్కడికెళ్లాలో చెప్తే నేనే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. జస్ట్ షటప్. మా ఇష్టం వచ్చినట్టు మేముంటాం. నువ్వెవరు మాకు చెప్పడానికి? పల్లెటూరు మొద్దులాగా 2 జడలేసుకొని, నల్లని గోడ ముఖం వేసుకొని, నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో, నువ్వెంత వరస్టుగా ఉన్నావో. ఆ మాటలకు నీలిమ చాలా బాధపడుతుంది. మైండ్ యువర్ లాంగ్వేజ్ అండ్ యువర్ టంగ్. యు నో హౌ టు బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ బిహేవియర్. నీలిమ అలా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. చూడండి, మేము కూడా చదువుకుంటున్న వాళ్ళమే. మాకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు. కానీ ఇక్కడంటూ కొన్ని పద్ధతులుంటాయి. వాటిని పాటించకపోతే మనల్ని చూస్తున్న వాళ్ళు మనకు పిచ్చని చెప్తారు. నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. మీరెవరింటికి వచ్చారో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఇంటి పరువు మాత్రం తీయకండి. అలాగే ఊర్లో జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీ ఇష్టం అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరు కూడా ఆ అమ్మాయికి ఎంత పొగరు, మన ముందు గర్వాన్ని చూపిస్తోంది, వచ్చి రాగానే ఒక బ్యాడ్ వైపు అయితే మొదలైపోయింది అని అనుకుంటూ కొంత సమయానికి అమ్మమ్మ ఇంటికి చేరుకుంటారు. అక్కడ అమ్మమ్మ గుమ్మడికాయతో దిష్టి తీస్తుంది. అలా దిష్టి తీస్తూ ఉంటే, అదేంటమ్మమ్మా అలా చేస్తున్నావు? ఆ గుమ్మడికాయతో మా తల మీద కొట్టావు కదా అని నవ్వుతూ వెన్నెల అంటుంది. ఇవన్నీ ఇక్కడ సాంప్రదాయాలు, నీకేం తెలియదులే, నువ్వుండు అంటూ దిష్టి తీసి వాణ్ణి రండి లోపలికి అంటూ స్వాగతిస్తుంది. అమ్మా వెన్నెల, హాసిని, మీరు నన్ను చూడ్డానికొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కూర్చోండమ్మా, మంచినీళ్ళు తీసుకొస్తాను
అంటూ లోపలికెళ్తుంది. అమ్మమ్మ లోపలికి వెళ్ళగానే హాసిని, చెల్లి, మనం ఈ చిన్న ఇంట్లో ఎలా ఉంటాం? నేనందుకే చెప్పాను ఈ పల్లెటూరులో మనం ఉండలేమని. అది చెప్తే వినదు కదా మమ్మీ. ఇప్పుడేమైందక్కా? 2 రోజులుంటే మమ్మీ వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళొచ్చాక మనం వెళ్ళిపోదాం. ట్రై టు అండర్స్టాండ్. ఇంతలో అమ్మమ్మ వెన్నెల హాసిని దగ్గరకొచ్చి ఇలా అంటుంది. అమ్మా, మీరు తినడానికి ఏం తయారు చేయమంటారో చెప్పండి, వెంటనే తయారు చేస్తా. చాలా దూరం నుండి ప్రయాణం చేసొచ్చారు కదా. అమ్మమ్మ, మాకు నూడిల్సు, పిజ్జా, బర్గర్లు కావాలి. తొందరగా రెడీ చెయ్యి. ఏంటమ్మా, అవన్నీ నాకు శాత కాదమ్మా. అసలు వినడం కూడా ఇదే మొదటిసారి. ఉండు, నీకు పప్పుచారు, ఆవకాయ పచ్చడి, వడియాలు చేసి తీసుకొస్తాను అంటూ లోపలికెళ్తుంది. ఓ మై గాడ్, ఇక్కడుండాలంటే సాహసమే అనుకుంటా అంటూ స్నానం చేయడానికి వాష్రూమ్కెళ్తుంది. దాన్ని చూసి చాలా కోపంగా బయటకొచ్చి అమ్మమ్మతో, అమ్మమ్మ, ఈ బకెట్తో స్నానం ఎలా చేస్తారు? షవర్ లేదా అని అడుగుతుంది. ఆ షవరో గెవరో ఏంటో నాకు తెలియదమ్మా. ఇక్కడ ఉన్నన్ని రోజులు కొంచెం సర్దుకోండి తల్లి. అమ్మమ్మ గుమ్మం ముందు కల్లాపు చల్లుతూ ఉంటుంది. అంతలోనే వెన్నెల వచ్చి, ఓ షిట్, ఇదేంటమ్మమ్మా, ఒక రకమైన స్మెల్ వస్తోంది. ఛీ, ఇదేంది, ఇలా చేస్తున్నావేంటి? ఇది ఆవు పేడమ్మా. ఇది మన గుమ్మం ముందు చల్లుకోవడం వల్ల అనారోగ్యం పాలవకుండా ఉంటాం. గుమ్మాలకు పసుపు రాస్తే క్రిములు ఇంట్లోకి ప్రవేశించకుండా కాపాడుతుంది. గుమ్మానికి మావిడాకులు ఇంట్లో మనం పీల్చే గాలివాటం తగ్గకుండా చూసుకుంటాయి. కాబట్టి ఇంటికిలా చేయడం చాలా మంచిది అంటూ, అయ్యో నా మదివరపు మండ, పొయ్యి మీద పప్పు బాడిపోతుందే అంటూ లోపలికెళ్ళిపోతుంది రాధమ్మ. అప్పుడు హాసిని వచ్చి, అక్క అక్క, పక్కనే ఒక చెరువుంది, అక్కడికెళ్ళి మనం స్నానం చేద్దాం అంటూ ఇద్దరక్కడికెళ్తారు. ఆ చెరువు ఒక మంచినీటి చెరువు. ఆ గ్రామానికి అలాగే చుట్టుపక్కల గ్రామాలకు ఆ చెరువు ద్వారానే మంచినీరు అందుతూ ఉంటుంది. ఆ విషయం తెలియక ఈ అక్కా చెల్లెళ్ళు అందులో దిగి స్నానం చేస్తూ ఉంటారు. అందులో దిగి స్నానం చేస్తూ ఉంటే అది ఒక పెద్దాయన చూసి, ఎవరమ్మా మీరు? మిమ్మల్ని ఇక్కడెక్కడా చూడలేదే. అయినా ఇవి మంచినీటి కోసం ఉపయోగిస్తున్నాం. మీరిందులో స్నానం చేయడం ఏంటి? నీటిని మొత్తం కలుషితం చేస్తున్నారు అంటూ చాలా కోపంగా మాట్లాడతాడు. అందుకు వాళ్ళిద్దరు కూడా, ఓయ్ ముసలోడా, మర్యాదగా ఇక్కడి నుంచెళ్ళు. మేము నీటిలో స్నానం చేస్తే అదృష్టంగా భావించాలి. మేము కలుషితం చేస్తున్నామనంటున్నావేంటి నువ్వు? మాటలు జాగ్రత్తగా రానివ్వు. పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నారు మీరు అంటూ వాళ్ల మీద గొడవ పడుతూ ఉంటాడు. ఇక అక్కడికి చుట్టుపక్కల వాళ్ళందరూ చేరుతారు. వాళ్లతో కూడా గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు ఊరికి పెద్ద అక్కడికి చేరుకుంటాడు. వాళ్ళు ఊరి పెద్దతో కూడా గొడవ పడతారు. పొగరు పట్టిన వీళ్ళని చెట్టు కట్టివేయండి అని చెప్పడంతో వాళ్ళని చెట్టు కట్టివేస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచొచ్చారు, ఎవరింటికొచ్చారని తెలుసుకొని రాధమ్మని పిలుస్తారు. వెంటనే రాధమ్మ అక్కడికి చేరుకుంటుంది. మీరు చాలా తప్పుగా ప్రవర్తించినందుకు గాను, పెద్దవాళ్లతో అసహ్యంగా మాట్లాడేందుకు గాను, అసహ్యంగా ప్రవర్తించినందుకు గాను వీళ్లకు గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించాలని నేను తీర్పిస్తున్నాను. ఆ మాటలకి వెన్నెల వాళ్ళు కంగారు పడుతూ ఏడుస్తూ క్షమాపణ కోరుకుంటారు. ఎప్పుడూ అలా చెయ్యము, మమ్మల్ని క్షమించండి అంటూ ఏడుస్తారు. అప్పుడు రాధమ్మ, అయ్యా క్షమించండయ్యా, నా మనవరాళ్ళు పట్నం నుంచి వచ్చారు. ఇక్కడ కట్టుబాట్ల ఎన్ని వాళ్లకు తెలీదు. ఇంటికి తీసుకెళ్లి నేను చెప్తానయ్యా. ఈ ఒక్కసారికి నా ముఖం చూసి వాళ్ళని వదిలిపెట్టండయ్యా అంటూ ప్రాధేయపడుతుంది. అప్పుడే నీలిమ అక్కడికొచ్చి, నానా, వీళ్ళు చాలా మంచివాళ్లు. ఉదయమే నాతో మాట్లాడారు. పాపం ఇక్కడ కట్టుబాట్ల గురించి వాళ్ళకేం తెలియదు నానా. అతిథిగా వచ్చిన వాళ్ళకి మనం అవమానం చేసి పంపించడం సరైన పద్ధతి కాదు కదా. తెలియక తప్పు చేశారు, క్షమించండి నాన్నగారు అని ఆమె కూడా చెప్పడంతో వాళ్ళందరూ కూడా సరే అని ఒప్పుకుంటారు. వాళ్ళని వదిలిపెడతారు. హాసిని, వెన్నెల ఇద్దరు కూడా నీలిమతో, నీకు చాలా కృతజ్ఞతలు. నీతో చాలా తప్పుగా ప్రవర్తించినా మమ్మల్ని కాపాడి మా పరువు నిలబెట్టావు. చాలా థ్యాంక్స్.
నీ మేలు మర్చిపోలేము నీలిమా. దాంతో ఒక చిరునవ్వు నవ్వి మనం ఫ్రెండ్స్ అని అంటుంది. వాళ్ళు కూడా సరే అన్నట్టుగా నవ్వుతారు. ఆ తర్వాత రాధమ్మ వాళ్ళని ఇంటికి తీసుకెళ్తుంది. ఇది మీ పట్నం కాదు, ఇది పల్లెటూరు. ఇక్కడ కొన్ని కట్టుబాట్లుంటాయి, అయ్యి మీకు తెలీదు. ఇక్కడ కట్టుబాట్లు దాటి మనం ఏదైనా పని చేస్తే దానికి వాళ్ళు విధించిన తీర్పుకు కట్టుబడి ఉండాల్సుంటుందమ్మా. సమయానికి నీలిమ వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే అన్నంత పని జరిగేది. కాబట్టి ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు నన్ను అడిగి చెయ్యండి అంటూ అమ్మమ్మ వాళ్ళకి బుద్ధి చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరూ, అమ్మమ్మ ఇందాక జరిగిన దెబ్బకి ఎవరితో ఎలా ఉండాలో బాగా బుద్ధొచ్చింది. సిటీలో లాగా ఇక్కడ ప్రవర్తిస్తే ఇక్కడ ఏం జరుగుతుందో మాకు అర్థమైంది. మేము ఇంకెప్పుడు అలా ప్రవర్తించం అమ్మమ్మ, ప్రామిస్ అని అంటారు. ఆమె సరేలే దాని గురించి వదిలేయండి అని అంటుంది. ఇంట్లోకి వెళ్లి ఇంట్లో నుంచి అన్నం తీసుకొచ్చి వాళ్ళకి తినిపిస్తూ ఉండగా అది చూసి, అమ్మమ్మ ఏంటిది ఎర్రగా ఉంది, చూస్తేనే భయం వేస్తుంది. అది తింటే మాత్రం అంతే సంగతులు. అది ఆవకాయ పచ్చడి, నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుంది అంటూ ఒక ముద్ద పెట్టగానే, అమ్మమ్మ ఇది చాలా టేస్టీగా ఉంది, ఇంకా పెట్టు అని ఇద్దరూ కడుపు నిండా తింటారు. అమ్మమ్మ మా ఇంట్లో ఇటువంటి పచ్చడి ఉండదేంటి? అమ్మకి నువ్వు ఎలా చేయాలో నేర్పించలేదా? మీ అమ్మకి చాలాసార్లు తీసుకెళ్ళని చెప్పా, కాని నా పిల్లలు మా ఆయన తినరు కదా అని ఇక్కడే వదిలేసెళ్ళిపోయేది. సరేలే, ఈసారి మీరెళ్ళేటప్పుడు నువ్వు తీసుకొనెళ్ళు సరేనా అని అంటుంది రాధమ్మ. సరే అమ్మమ్మ, మాకింట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, బయటికెళ్దాం పదా. అమ్మో నా వల్ల కాదమ్మా, నాకసలే మోకాలు నొప్పులు, మీరెళ్ళి చూసిరండి. సరే అమ్మమ్మ, బయటికెళ్ళి చూసొస్తాం అంటూ అక్కా చెల్లెళ్ళు బయటికెళ్తారు. అక్కడి పచ్చటి పొలాలు, పశువులు, వాటన్నిటిని చూస్తూ అక్కా చెల్లెళ్ళు ఇలా అనుకుంటారు, అక్కా సిటీలో కంటే ఈ పల్లెటూరులోనే చాలా అందాలున్నాయి. ఇన్ని రోజులు మనం ఇవన్నీ మిస్ అయ్యామక్కా. మన మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది పల్లెటూరు చాలా బాగుంటుందని. కాని మనం ఏ రోజు అమ్మ మాటలే పట్టించుకోలేదు. ఎందుకంటే అమ్మ ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయి కాబట్టి అమ్మకు పల్లెటూరు అందాలు తెలుసు అని అంటుంది. అంతలో ఇంత బాగుంటుందని తెలిస్తే మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సెలవులకి వచ్చేవాళ్ళం కదా. అలా మెల్లమెల్లగా వారిద్దరికీ పల్లెటూరి వాతావరణం అలవాటు పడిపోతుంది. పల్లెటూరి కట్టుబాట్లు, విధానాలు అన్నీ నేర్చుకుంటారు. ఈ సంప్రదాయాలన్నీ అక్కా చెల్లెలకి బాగా నచ్చుతాయి. అంతలో పట్నం నుంచి శ్రీదేవి, రాజేందర్ వస్తారు. వెన్నెల హాసినిని చూసి ఆశ్చర్యపోతారు. శ్రీదేవి రాధమ్మతో ఇలా అంటుంది, ఏంటమ్మా నా బిడ్డల్ని పూర్తిగా మార్చేశావు, చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు పట్నంలో అలవాటైన పిల్లలు, ఇక్కడ ఎలా ఉంటారు, నిన్నిబ్బంది పెడతారేమోనని చాలా బాధపడ్డానమ్మా. కాని ఇక్కడికొచ్చాకే తెలిసింది వీళ్ళు చాలా మారిపోయారని. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ వాళ్ళమ్మను గట్టిగా గుండెలకు హత్తుకుంటుంది. హాసిని, ఇక్కడికొచ్చేంత వరకు పల్లెటూరులో నేను ఉండలేను, అది ఇది అన్నీ చాలా అన్నారు కదా. ఇక్కడికొచ్చాక బాగా అలవాటు పడిపోయి ఇక్కడే ఉంటున్నారేంటి అని నవ్వుతూ అంటుంది. నిజంగా మమ్మీ, మేమిక్కడ ఇంత బాగుంటుందని వచ్చేవరకే మాకు తెలీదు. ఐ లవ్ విలేజ్ అమ్మా. అంతలో రాధమ్మ, వీళ్ళని ఎప్పుడైనా ఇక్కడికి రానిస్తే కదా నువ్వు ఎప్పుడూ చదువు చదువు అంటూ పట్నంలోనే ఉంచావు. పట్టణంలో ఉంటే పల్లెటూరి విలువ ఎలా తెలుస్తుంది? ఇంకేంటి శ్రీదేవి, నా మనవరాలకు ఇక్కడే మంచి సంబంధాన్ని చూసి పెళ్లి కూడా చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. పల్లెటూరు నుంచి పట్నానికి వెళ్లి అక్కడ జీవనం సాగిస్తూ పల్లెటూర్ని మనం మర్చిపోవడం కాకుండా మన పిల్లలు కూడా తెలియకుండా చేస్తున్నాం. అది చాలా తప్పు.